ఉత్తరాఖండ్ రోడ్డు ప్రమాదం బాధాకరమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నీట్ లీకేజీపై మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు నీట్ నిర్వహణ బాధ్యతల్ని రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మహావికాస్ అఘాడీపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కూటమి నేతలు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. టెంపో లోయలో పడి భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఖర్గే. నీట్ లీకేజీపై మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేంద్రం నిర్లక్ష్యంతోనే పోటీ పరీక్షల్లో అవినీతి జరుగుతుందన్నారు. నీట్పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీట్ వంటి పరీక్షల నిర్వహణను రాష్ట్రాలకు అప్పగిస్తే బాగుంటుందన్నారు డీకే శివకుమార్. They should have just gone to a thorough inquiry. Arrest should have been made. This is a very serious crime and it is the future of lakhs of students. And it is better, I appeal to the government of India, allow our states to conduct the exams ourselves. Let all over the students also participate. We'll also give reservation to them or India level. But a lot of injustice has been done. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి కలిసే ఉందన్నారు ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మోదీ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఎంవీఏ అభ్యర్థులు గెలిచారన్నారు. ఎన్నికల్లో తమ పని సులువు చేసిన మోదీకి థ్యాంక్స్ చెప్పారు శరద్ పవార్. శివసేన యూపీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. రాబోయే రోజుల్లోనూ కలిసే ఉంటామన్నారు ఎంవీఏ కూటమి నేతలు. ఢిల్లీలో నీటి సమస్యపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ నేత దేవేందర్ యాదవ్. ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. దీంతో ప్రజలు నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీటి కొరతను నిరసిస్తూ ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. తలపై మట్టి కుండలు, కాంగ్రెస్ జెండాలతో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. देखिए, ये पिछले 20 दिन पहले हमने इस और इशारा किया था. हमने सरेआम बाकायदा चिट्ठी लिखी, बाकायदा प्रेस कॉन्फ्रेंस करके हमने ये बात कही थी कि आने वाले समय में गर्मी के समय में पानी की समस्या होगी. लिहाजा जो दिल्ली की सरकार है और केंद्र की सरकार है उनको ये सुनिश्चित करना चाहिए कि जनता तक पानी पहुँच सके. ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలతో నీటి సరఫరాపై చర్చిస్తున్నామని చెప్పారు. ఢిల్లీకి నీటిని అందించేందుకు హిమాచల్ ప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు. అయితే ఆ నీరు ఢిల్లీకి చేరడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్పారు. హర్యానా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నీటిని విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు అతిషి. देखिए, आज एक आपातकालीन परिस्थिति है. 70 MGD पानी का प्रोडक्शन कम हो रहा है. तो आप जितनी भी पानी की वेस्टेज रोक लीजिए, आप जितनी भी पाइपलाइंस पे लीकेज रिपेयर कर लीजिए. तो ये स्वाभाविक बात है कि दिल्ली के बहुत सारे हिस्सों में पानी कम पहुंचेगा. आरोप प्रत्यारोप करने से बहुत बेहतर है कि अगर हम लोग एक दूसरे का सहयोग कर सकें, हम लोग एक दूसरे के साथ मिलकर काम कर सकें, तो मुझे लगता है स्थिति सुधरेगी. రాయ్బరేలీ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగాలంటున్నారు ఆ నియోజకవర్గం ప్రజలు. రాహుల్ తమ కుటుంబాల్లో సభ్యుడిగా కలిసిపోయారని చెబుతున్నారు.